శని మహాదశలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. శని మహాదశ సుమారు 19 సంవత్సరాల కాలం పాటు సాగే ఒక ప్రధానమైనటువంటి కాలం. ఈ కాలంలో శని వ్యక్తి జీవితంలోని అన్ని రంగాలపైన వృత్తి, ఆర్థికము, కుటుంబము, ఆరోగ్యము, మానసిక స్థితి మొదలైన అన్నిటిపైన ప్రభావం చూపిస్తుంది. మరి కన్యా రాశి వాళ్ళకి అధిపతి బుధుడు మేధస్సుకి, విశ్లేషణకి, సంభాషణకి, క్రమశిక్షణకి ప్రతీక. మరి శని కూడా క్రమశిక్షణ ఇస్తూ ఉంటాడు, శ్రమతో ఎక్కువ కలిగిస్తూ ఉంటాడు, నియమశీలతను ఇస్తాడు. కాబట్టి శని మరియు బుధుడు మిత్రగ్రహాలు. అందువల్ల కన్యారాశి వాళ్ళకి శని మహాదశ చాలా కష్టతరం కాకపోవచ్చు, కానీ కష్టాన్ని మాత్రం తప్పించుకోలేరు. ఈ దశలో వాళ్ళు శ్రమ, క్రమశిక్షణ, స్థిరత్వంతో ఉంటే కనుక చక్కగా విజయం సాధిస్తారు. మరి శని మహాదశ 19 సంవత్సరాల కాలము కన్యారాశి వాళ్ళకి వచ్చేటువంటి లాభాలు, నష్టాలు, జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాం. మరి శని మహాదశలో శ్రమతో కూడినటువంటి పనిని చేయిస్తాడు, ఫలితాలను ఆలస్యంగా ఇస్తాడు, స్థిరమైనవిగా ఉంటాయి. క్రమశిక్షణ, బాధ్యత, సహనం పెరుగుతాయి. వ్యక్తి లోతైన ఆలోచనలు, పరిశీలనాత్మక స్వభావం కలిగి ఉంటుంది. ఒంటరితనం, బాధ్యతలు పెరుగుతాయి. కన్యారాశి స్వభావాన్ని గమనిస్తే మేధావులు, పరిశీలనాత్మకులు, క్రమశిక్షణ గలవారు, చిన్న విషయాలపై దృష్టి పెట్టేవాళ్ళు, పర్ఫెక్షనిస్టులు. శ్రమతో పనిచేసే స్వభావం ఉంటుంది. కొద్దిగా ఆందోళన, భయం ఎక్కువగా ఉంటుంది. భావోద్వేగాల కంటే తార్కికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరి శని బుధ మైత్రి ప్రభావాన్ని చూస్తే ఈ మైత్రి వలన కన్యారాశి వారికి గట్టి కష్టాలు ఇవ్వక శ్రద్ధతో పనిచేస్తే మాత్రం చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆలస్యం ఉన్న చివరికి విజయవంతులు అవుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమంగా పదవులు పొందుతారు. శ్రమ ద్వారా మంచి పేరు, గౌరవాన్ని సంపాదిస్తారు. మరి శని మహాదశలో కన్యారాశి వాళ్ళకి ఉద్యోగాన్ని, వృత్తిని గమనిస్తే ప్రారంభంలో కొంత ఒత్తిడి, కానీ పెద్ద ఆటంకాలు ఉండవు. పై అధికారుల మన్నన పొందుతారు. క్రమశిక్షణలో పదోన్నతులు పొందే అవకాశం. సాంకేతికత, లెక్కలు, విశ్లేషణ శాస్త్ర గ్రంథాల్లో విజయాలు సాధిస్తారు. సొంత వ్యాపారంలో కూడా శ్రద్ధతో పనిచేస్తే లాభం ఉంటుంది. మరి శని మహాదశలో కన్యారాశి వాళ్ళ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది? ఆదాయం స్థిరంగా ఉండడం, ఖర్చులు పెరిగిన వాటిని నియంత్రించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. పొదుపు అలవాటు అవుతుంది. స్థిరాస్తులు, భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. చివరికి ఆర్థిక భద్రతను పొందుతారు. మరి శని మహాదశలో కన్యారాశి వారి కుటుంబ జీవితం ఎలా ఉంటుంది? కుటుంబంలో శాంతి ఉంటుంది, కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న సంబంధ బాంధవ్యాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. భార్యతో భావోద్వేగ అనుబంధాలు తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యంపైన శ్రద్ధ అవసరం. పిల్లల విద్యా భవిష్యత్తు పైన శ్రద్ధ ఎక్కువ అవుతుంది. కుటుంబ బాధ్యతలు, కర్తవ్య భారాలు పెరుగుతాయి. మరి శని మహాదశలో కన్యారాశి వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తే ఎక్కువగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జీర్ణ సంబంధ సమస్యలు, కడుపుకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శారీరక వ్యాయామం, సక్రమమైనటువంటి ఆహారం అవసరం. వయస్సు పెరిగిన వారికి కీళ్ళ నొప్పులు, చర్మ సంబంధ సమస్యలు రావచ్చు. శని మహాదశలో సింహరాశి వాళ్ళకి విద్య మరియు జ్ఞానం ఎలా ఉంటుంది? బుధుడు ప్రభావం వల్ల శని మహాదశలో కూడా చదువుపైన ఆసక్తి ఉంటుంది. ఏకాగ్రత ఎక్కువ అవుతుంది. లోతైనటువంటి విజ్ఞానం, పరిశోధనాత్మకంగా దృక్పథం పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు. మరి శని మహాదశలో కన్యారాశి వారి సాంఘిక సంబంధాలు ఎలా ఉంటాయి? మిత్రులు కొంత దూరం కావచ్చు, కానీ నిజమైన స్నేహితులు నిలుస్తారు. ఇతరుల ఈర్షకు గురి అవుతారు. సంభాషణల్లో జాగ్రత్త అవసరం. కఠినతరమైనటువంటి మాటలు మాట్లాడకండి. గురువుల, పెద్దల మార్గదర్శకత్వం మీకు లభిస్తుంది. శని మహాదశలో మరి కన్యారాశి వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రగతి ఎలా ఉంటుంది? శని ప్రభావం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆత్మచింతన పెరుగుతుంది. యోగా, ధ్యానం, జపం పట్ల ఆసక్తి. శివారాధన, శనేశ్వర పూజ, హనుమత్ సేవ మంచిది. క్రమశిక్షణతో ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది. మరి శని మహాదశలో వివిధ అంతర్దశల ప్రభావం ఎలా ఉంటుంది? శని మహాదశలో శని అంతర్దశ కష్ట సాధన, పరీక్షాకాలం. శని మహాదశలో బుధ అంతర్దశ మంచి విజయాన్ని, ఉన్నతిని ఇస్తుంది. శని మహాదశలో కేతు అంతర్దశ ఒంటరితనం, ఆధ్యాత్మికతని ఇస్తుంది. శని మహాదశలో శుక్ర అంతర్దశ సౌకర్యాలు, ఆర్థిక లాభాలను ఇస్తుంది. శని మహాదశలో చంద్ర అంతర్దశ భావోద్వేగ ఒత్తిడి. శని మహాదశలో కుజ అంతర్దశ కోపము, వాగ్వాదాలు. శని మహాదశలో గురు అంతర్దశ జ్ఞానము, పదవులు. శని మహాదశలో రాహు అంతర్దశ అనుకోని మార్పులు, ఒత్తిడి. శని మహాదశలో సూర్య అంతర్దశ అధిక బాధ్యతలు, ఒత్తిడిని కలిగిస్తాయి. మరి ఎలాంటి నివారణ చిట్కాలు పాటిస్తే శని మహాదశలో కన్యారాశి వారికి చక్కగా ఉంటుంది? ప్రతి శనివారం కూడా శని పూజ, నువ్వులను దీపం వెలిగించడం, హనుమాన్ చాలీసా, శనేశ్వర అష్టోత్తర పఠనం, పేదలకు, వృద్ధులకు సేవ చేయడం, నల్ల వస్త్రాలు, నువ్వులు దానం చేయడం, క్రమశిక్షణ, వినయంతో జీవించడం.
అలాగే శని మహాదశలో కన్యారాశి వారికి ప్రారంభంలో కొంత ఒత్తిడి బాధ్యతలు ఉన్నా ఆ దశ పెద్దగా కష్టతరం కాదు. బుధ శని మైత్రి వలన శ్రమ క్రమశిక్షణతో పాటు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఆలస్యంగా అయినా సరే శ్రమకు ఫలితం లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం గౌరవం జ్ఞానం పెరుగుతాయి. శని మహాదశలో కన్యారాశి వారిని శ్రద్ధ గల క్రమశిక్షణ గల స్థిరమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. ఇక్కడ మనకి శని వచ్చేసి కష్టము క్రమశిక్షణ అంటాం. ఎప్పుడైతే క్రమశిక్షణగా ఉంటామో, వృద్ధులని మనం జాగ్రత్తగా చూసుకుంటామో, మన జీవన విధానంలో ఎప్పుడు పనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, అంతా భగవదర్పితం అనేసి ఓం నమ శివాయ అనే జపంతో ఎప్పుడు ఏది చేసినా కూడా భగవంతుడికి అర్పిస్తున్నాను అన్న భావంతో చేయడం. అలాగే బుధుడు తను ఏం చేస్తే ఆనందంగా ఉంటామో అదే చేస్తూ ముందుకెళ్ళడం, తన మేనమామలకి మేనత్తలు ఇలాంటి వాళ్ళకి సహకారాలు అందించడం, వారితో అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళడం, ఇలాంటివి ఎప్పుడైతే మనం పాటిస్తామో మన జీవన విధానంలో ఒక మార్పుని మనం తీసుకొస్తామో ఏ దశ కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు, చక్కటి ఫలితాలను ఇస్తుంది. నమస్తే.